పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ అభ్యర్థులకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పడం కోసం నేను ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. రైజ్ ఇన్స్టిట్యూట్ భీమవరం ఆధ్వర్యంలో మనకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలి రోజే 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలకి భర్తీకి సంబంధించి తొలి సంతకం చేయడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. ఉపాధ్యాయ అభ్యర్థులందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ అవకాశం కోసం మరి ఏదైతే సీఎం గారి నుండి ఆమోదం లభించిందో అతి త్వరలో మనకి ఈ ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. కాబట్టి ఉపాధ్యాయ అభ్యర్థులకి రైజ్ ఇన్స్టిట్యూట్ సపోర్ట్ చేస్తూ మరి ఆఫ్లైన్ కోచింగ్ నిర్వహించడం జరుగుతుంది. సో ఆఫ్లైన్ బ్యాచ్ అనౌన్స్మెంట్ కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి భీమవరం అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంత వాసులందరికీ కూడా రైజ్ ఇన్స్టిట్యూట్ అనేది సుపరిచితమే. గత 8 సంవత్సరాలుగా మరి పోటీ పరీక్షలన్నిటికీ అత్యుత్తమ శిక్షణ ఇస్తున్నటువంటి మన కోచింగ్ సెంటర్ తరపు నుంచి జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది నిరుద్యోగ అభ్యర్థులని ఉద్యోగాలు సాధింపచేసినటువంటి అత్యుత్తమ సంస్థగా మనం జిల్లా వాసులందరికీ సుపరిచితమే. మరి ఈసారి మెగా డిఎస్సి విడుదల చేస్తున్నటువంటి సందర్భంగా మరి భీమవరం పరిసర ప్రాంతాలు అభ్యర్థులందరూ కూడా మరి దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి అవసరం లేకుండా హాస్టల్ వసతి అలాగే మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మరి ఫుడ్ విషయంలో మరి ఇబ్బందులు ఎదుర్కొనే అవసరం లేకుండా మనం భీమవరంలోనే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా అత్యుత్తమమైనటువంటి ఫ్యాకల్టీలో రాష్ట్ర స్థాయి అధ్యాపక బృందంచే ఏదైతే మీరు దూర ప్రాంతాలకు వెళ్ళి ఏ ఉపాధ్యాయులైతే మీకు బోధిస్తున్నారో ఆ ఉపాధ్యాయులనే భీమవరం రైజ్ ఇన్స్టిట్యూట్కి తీసుకురావడం జరుగుతుంది. వారితో అత్యుత్తమం అయినటువంటి ప్రణాళికతో మరి డిఎస్సి మరియు టెట్లకు ఇంటెన్సివ్ కోచింగ్ అనేది ఆఫ్లైన్ మోడ్లో మనం 17వ తారీఖు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. మరి ఉపాధ్యాయ అభ్యర్థులందరికీ కోసం ఆది సోమ మంగళ 3 రోజుల పాటు ఉచిత డెమో తరగతులని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. మరి రైజ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి టెట్ డిఎస్సిలో ఎస్జిటి కానీ అలాగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మరియు బయాలజీ సబ్జెక్టులకు మాత్రమే మనకి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. కోచింగ్తో పాటు మరి ఇన్స్టిట్యూషన్ తరపు నుంచి ఖచ్చితంగా డైలీ టెస్ట్ ఉంటుంది, అలాగే వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, అలాగే యూనిట్ వైజ్గా ఒక యూనిట్ అయిన వెంటనే యూనిట్ వైజ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి దూర ప్రాంత అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారికి హాస్టల్ వసతి కూడా స్త్రీ పురుషులిద్దరికీ కూడా మనకి హాస్టల్ వసతి ప్రత్యేకంగా కల్పించడం జరుగుతుంది. అలాగే డిఎస్సి అంటే టెక్స్ట్ బుక్స్ బేస్డ్ మనం పాఠ్యాంశాలు అధ్యయనం చేయవలసి ఉంటుంది. కాబట్టి నూతన పాఠ్య పుస్తకాల ఆధారంగా బెస్ట్ మెటీరియల్ని కూడా మేము సిద్ధం చేయడం జరిగింది. సో బెస్ట్ మెటీరియల్ అనేది మీకు అందించడం జరుగుతుంది. ఇలా ప్రతి సబ్జెక్ట్కి కూడా తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ, ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడాలజీ, అలాగే మ్యాథమెటిక్స్, ఈవీఎస్కి సంబంధించి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ అలాగే సోషల్ కంటెంట్ అలాగే ట్రై మెథడ్స్ కానీ సైకాలజీ సబ్జెక్ట్స్ కానీ మీకు బెస్ట్ స్టడీ మెటీరియల్ని మనం అడ్మిషన్ తీసుకున్న వెంటనే అందించడం జరుగుతుంది. మరి కాబట్టి భీమవరం పరిసర ప్రాంతం మరియు పశ్చిమ గోదావరి జిల్లా వాసులందరూ కూడా ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి మన దగ్గర ఉండేటువంటి ప్రత్యేకతలు ఏంటి సార్, బయట కోచింగ్ సెంటర్స్కి మనకి ఉండేటువంటి తేడా ఏంటి అనేది పరిశీలిస్తే మన దగ్గరికి వచ్చేటువంటి ఫ్యాకల్టీ అంతా కూడా మనకి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అత్యుత్తమ కోచింగ్ సెంటర్స్లో గత 10 సంవత్సరాలుగా బోధిస్తున్నటువంటి అత్యుత్తమైనటువంటి అధ్యాపక బృందాన్నే తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే గత 12 సంవత్సరాలుగా నేను కూడా వివిధ పోటీ పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే బయట ఉన్నటువంటి విజయవాడ కానీ అలాగే యావనిగడ్డ కానీ లేకపోతే హైదరాబాద్ కానీ అలాగే
ఉభయ గోదావరి జిల్లాలలో ఉన్నటువంటి ప్రముఖ కోచింగ్ సెంటర్స్లో నేను కూడా ఫిజికల్ సైన్స్ బోధిస్తున్నాను కాబట్టి నాతో పాటుగా పనిచేస్తున్నటువంటి బెస్ట్ ఫ్యాకల్టీని ఎంపిక చేసి వాళ్ళని మన దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. మరి ఉదయం 9 నుంచి 6 వరకు కూడా 8 గంటల పాటు మరి స్టాండర్డ్ ఆఫ్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఉదయం 8 నుంచి 9 వరకు 1 అవర్లో మీకు డైలీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈవినింగ్ 6 తర్వాత దాని రిజల్ట్ మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అంటే పరీక్ష నిర్వహించిన రోజే రిజల్ట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ రిజల్ట్ అలాగే ప్రతి వారం ఒక వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ గ్రాండ్ టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే అడ్మిషన్ తీసుకున్న వెంటనే మీకు ప్రింటెడ్ స్టడీ మెటీరియల్ కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు గనక ఉపాధ్యాయ ఉద్యోగమే ఈ మెగా డిఎస్సిలో ఒక ఉద్యోగాన్ని సాధించాలి అనుకుంటే కనుక ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండ్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఈ నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండ్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి, అలాగే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కూడా మన కోచింగ్ సెంటర్ ద్వారా మీరు ఆఫ్లైన్ మోడ్లో కోచింగ్ తీసుకొని డైలీ టెస్ట్, వీక్లీ టెస్ట్ని ఉపయోగించుకొని ఏదైతే టెక్స్ట్ బుక్స్ అనుసరించి మనం చదవాల్సినటువంటి పాఠ్యాంశాలన్నింటినీ కూడా సబ్జెక్ట్ వైజ్గా క్లియర్ చేసుకుంటూ ఉన్నటువంటి డౌట్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేసుకుంటూ రాయబోయేటువంటి ఎగ్జామ్లో ఎన్ని పోస్టులు ఉన్నప్పటికీ కూడా ఒక ఉద్యోగం నేనే సాధించాలి అనేటువంటి లక్ష్యంతో గనక కోచింగ్కి రావాలి అనుకుంటే భీమవరం రైజ్ ఇన్స్టిట్యూట్ మీకు